అందరు కూడా తెలుసుకుంటూ ఈ శివరాత్రి మేము బతుకున్నంత కాలం ప్రతి సంవత్సరం కూడా నడుతామని చెప్తున్నాం. అది మీ అందరి ఆశీర్వాదాలు ఉండి ఇక్కడ ఏదో పైసల కోసం లేకపోతే కట్నాల కోసం అయితే మేము లేము. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా 116 గంటలన్న మీద ఎంత మంది వచ్చినా కూడా మేము చేస్తానికి కొన్ని చిన్న పొరపాట్లు ఏంటంటే పొద్దున సరే భక్తులు అందరూ వచ్చి కూడా గుళ్ళకి వచ్చి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మేము శివుని ముట్టుకోలేకపోతున్నాం, దర్శనానికి వచ్చినా బయట నుంచే ఈ సంవత్సరం శివయ్య మీరు అతి దగ్గర నుంచి దగ్గర ముట్టుకొని తీర్థప్రసాదం కూడా మీరు ఈరోజు పాలు కానీ తర్వాత కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ అన్నీ కూడా చక్కగా మనం ప్రతి కార్యకర్త ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అందుబాటులో పెట్టి మీ అందరికీ ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా చేస్తామని మేము మీకు ఈ శివయ్య తరఫున చెప్తున్నాం. మీ అందరు ఆశీర్వాదాలు ఉంటే ఇవాళ కొంతమంది మా దగ్గరి మిత్రులు అందరు కూడా ఒకటే అడుగుతారు, శివాలయానికి మళ్ళా వచ్చే సంవత్సరం పండుగ వరకు ఇక్కడ కూడా ముందు ఎండబడకుండా ముందు చేసి తర్వాత గడసమ్మ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా తుంగతుర్తి ప్రజల కోరిక ప్రతి సంవత్సరం అడుగుతారు. మేము సర్పంచ్ ఉన్న కానీ అయిపోయిన కానీ 2 సంవత్సరాలు కూడా దాటిపోయింది. ప్రతి ఒక్కరికి బాధ ఏంటంటే బొడ్రాయి అనేది గుళ్ళపోయింది, ఊరంతా ఇది పెరుగుతుంది అంటారు. మళ్ళా శివరాత్రి వరకు ఆ బొడ్రాయి వేసుకుంటూ ఇక్కడ గడసమ్మ పెడతామని మీకు మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలతో చేసానికి ఉన్నాం. ఒక శివాలయం అనే దానికి 100% ఇంకా ఏ పని లేకుండా చేసి ప్రతిరోజు కూడా శివాలయం తలుపు తీసి మీరు ఎప్పుడు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి టెంపుల్ కూడా ఇదే కాకుండా కూడా వేణుగోపాల స్వామి టెంపుల్ ఉన్నది, దాన్ని కూడా ఒక ఆయన మొన్న హైదరాబాద్ పోతాను ఉండే దీనికి రేకులు ఇస్తుంటే అన్ని శివాలయానికి అన్ని చేస్తున్నాం మేము, దాన్ని చేద్దాం ముందుకు రండి అని చెప్పినాం. దాన్ని కూడా భక్తులు ముందుకు వచ్చి ప్రతి టెంపుల్ను మంచిగా తీర్చిదిద్ది ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొగోళ్ళ కన్నా ఎక్కువ ఆడవాళ్ళు ఒక 15-20 మంది రామాలయానికి వచ్చి ప్రతి శనివారం పూజలు చేసుకుంటూ భక్తితోటి మేము మర్చిపోయాం కానీ వాళ్ళ మొత్తం చేస్తారు, వాళ్ళని చూసి కూడా మనం కూడా చేయాలని దాన్ని అన్నాం. మీ అందరు ప్రతి కోరిక అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ముందుకు వచ్చి కోనేరు ఒకటి ఉన్నది మన ఊరికి తీసుకుంటే రామాలయం టెంపుల్కు రాముల వారికి ఆ కోనేరు నుంచే నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేసేదట. మా పూసపల్లి శ్రీను మొదటి కోరిక స్థాపన చేయాలని ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. ఉన్న టెంపుల్ అన్నీ కరెక్ట్ అయిపోయాక చేద్దాం. దాంతో మీ అందరు కూడా టెంపుల్ అంటే మీకు ఎటువంటి వాళ్ళు దర్శనం పోకుండా దర్శనం చేసుకోవాలి. ఒక ఆయన ఆదివారం పోయి కృతజ్ఞతలు చేస్తారు, ఒక ఆయన రోజు నవం చేస్తారు. మనమేమో ఊరంతా మనం ఉంటాం, టెంపుల్ పోవాలంటే ఎక్కలేని బాధ, వాడేమనుకుంటే వీడేమనుకుంటా అంటారు. మన ముస్లింలు లేని బాధ మీకెందుకు, క్రిస్టియన్లు లేని బాధ మీకెందుకు? వాళ్ళు ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని పోతారు, మంగళవారం వాళ్ళకి పోతారు. మీరు వచ్చేసరికి టెంపుల్ ఒక్క టెంపుల్ దర్శనం చేసుకొని మరి అలా పోతే కట్టం చేయాల్సిందే లేదు. మీ అందరు కోరుకునే కోరిక ఒకటే, గుడి అనేది పవిత్రమైన గుడికి మీ అందరూ కూడా పోయి దేవుని దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవాలని అన్ని తీరులో కూడా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తుంగతుర్తి పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.